నిత్య జీవము జీసస్ క్రైస్టే. ఆయనలోనే నిత్య జీవం ఉంది. మీరు ఆయన దగ్గరికొస్తే మీకు నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే అని మరలా ఈ పత్రిక మనకు చెప్తున్నాడు సత్యము. నేను అందుకే ఈ టాపిక్‌ని మాట్లాడకుండా ముందుకెళ్ళకూడదని అనిపించింది నాకు. నిత్య జీవం గురించినటువంటి టాపిక్ అనమాట. ఇంతకీ నిత్య జీవం ఎవరిలో ఉంది? జీసస్ క్రైస్ట్‌లో ఉంది. తండ్రి తన కుమారుడికి సమస్తము అప్పగించాడు. తండ్రి ఏమన్నాడంటే, తండ్రి తనంతట తాను ఎలా జీవం గలవాడో, కుమారుడు కూడా తనంతట తాను జీవం గలవాడుగా ఉంటే అధికారం ఇచ్చాడు. ఇప్పుడు కుమారుడు నిత్య జీవము అయినటువంటి కుమారుడు, మొదటివాడు, కడపటివాడైనటువంటి కుమారుడు, అక్షయుడగు దేవుని కుమారుడు, నిత్యము ఉన్నటువంటి దేవుని కుమారుడు, తనలో ఉన్నటువంటి జీవమును పాపులమైన మనకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని జీవము, కుమారుడు కలిగినటువంటి జీవము మనకివ్వటానికి ఇష్టపడుతున్నాడు. సో 2 పాయింట్లు నేను చెప్పాను. మొట్టమొదటి పాయింటు నిత్య జీవం అంటే ఏంటో చెప్పాను. రెండవ పాయింటు నిత్య జీవం ఎవరిలో ఉందో కూడా నేను మీకు చెప్పాను. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. మీ జీవిత కాలము మీరు తెలుసుకోవాల్సిన ఒకే ఒక వ్యక్తి జీసస్ క్రైస్ట్. మీరు ప్రేమించాల్సిన ఒకే ఒక వ్యక్తి జీసస్ క్రైస్ట్. మీరు హత్తుకోవాల్సిన ఒకే ఒక వ్యక్తి జీసస్ క్రైస్ట్. ఆయనలోనే సర్వ సంపదలున్నాయి. ఆయనలోనే సమస్తముంది. తండ్రి సమస్తము తన కుమారుడికి అప్పగించాడు. తన కుమారుడి దగ్గరికి వచ్చినవాడు జీవం గలవాడు. తన కుమారుడిని కలిగినవాడు జీవం గలవాడు. తన కుమారుడు లేనివాడు నశించిపోయేవాడు. తన కుమారుడు లేనివాడు నరకానికి వెళ్ళేవాడు. సో, మీకు నిజంగా నిత్య జీవము కావాలంటే, మీరు రావాల్సినటువంటి ఒకే ఒక్క ప్లేసు, ఒకే ఒక వ్యక్తి ఎవరంటే లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనము లార్డ్స్ టేబుల్‌ని కూడా సమీపిస్తా ఉన్నాం. ప్రభువు బల్లను సమీపిస్తా ఉన్నప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, సమస్తము నాకు ఆయనే. నాకు సమస్తము ఆయనే. చీకటిలో బ్రతుకుతూ, పాపంలో బ్రతుకుతూ, మోసంలో బ్రతుకుతూ, నన్ను నేను నాశనం చేసుకుంటున్నప్పుడు నా ప్రభువు నన్ను వెతికాడు. నన్ను వెతకడం మాత్రమే కాదు, తన గొర్రెగా నన్ను చేసుకున్నాడు. తను చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన జీవమును నాకిచ్చాడు. ఆయన పాప క్షమాపణ నాకిచ్చాడు. ఆయన విమోచన నాకిచ్చాడు. నన్ను ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు. నాకు జీవమిచ్చి ఆయన సంకల్పంలోకి తెచ్చుకున్నాడు. ఆయన సంకల్పంలోకి వచ్చాను కాబట్టి, ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికెళ్తాను. ఆయన ఏం చేయమంటే అది చేస్తాను. నిత్యము నేను ఆయనతోనే ఉంటాను. ఆయనే నాకు సమస్తము అని ఎవరైతే అనుకుంటారో, వాళ్లకు నిత్య జీవము దేవుడు అనుగ్రహిస్తాడు.